వెల్కమ్ బ్యాక్. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు క్లైమాక్స్ దశకు చేరుకున్నాయి. బుధవారం లోపు ఒప్పందం కుదరకపోతే మళ్లీ బాంబులు కురిపించడం మొదలు పెడతామంటూ కూడా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు అత్యంత భయంకరమైన అల్టిమేటం జారీ చేశారు. గల్ఫ్ దేశాలను వణికిస్తున్న ఆ పరిణామాలేంటో ఒక్కసారి చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మార్కు అగ్రెసివ్ పాలిటిక్స్ తో ఇరాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇరాన్ తన మొండి వైఖరిని వీడి అమెరికా నిబంధనలకు అనుగుణంగా కొత్త అణు ఒప్పందాన్ని కుదుర్చుకోకపోతే ఆ దేశంపై ప్రత్యక్ష దాడులు మొదలు పెడతామని ఆయన కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా బుధవారం వరకు మాత్రమే టైం ఇస్తున్నారని, ఆ లోపు ఒప్పందం సీల్ అవ్వకపోతే తన వద్ద ఉన్న బాంబులు మళ్లీ గర్జిస్తాయని సోషల్ మీడియా వేదికగా కూడా హెచ్చరించారు. ఈ ప్రకటనతో మిడిల్ ఈస్ట్ లో ఒక్కసారిగా కూడా యుద్ధ భయం పట్టుకుంది. గల్ఫ్ దేశాల్లో ఇప్పటికే అమెరికా తన యుద్ధ నౌకలను B-52 బాంబర్ విమానాలను సిద్ధంగా ఉంచింది. అసలు ట్రంప్ ఇచ్చిన ఈ వార్నింగ్ వెనుక ఒక స్పష్టమైన వ్యూహం కనిపిస్తోంది. ఇరాన్ తన క్షిపణి ప్రయోగాలను ఆపాలని, ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వటం మానుకోవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. గతంలో జరిగిన ఘర్షణల వల్ల ఇరాన్ ఇప్పటికీ ఆర్థికంగా దెబ్బతిన్నప్పటికీ తన పంతం వేడడం లేదు. అయితే ఇప్పుడు ట్రంప్ స్వయంగా మళ్లీ బాంబులు వేస్తాం అని అనడం చూస్తుంటే అమెరికా ఈసారి పూర్తిస్థాయి యుద్ధానికి కూడా వెనకాడబోదని అర్థమవుతోంది. డెడ్ లైన్ దగ్గర పడుతున్న కొద్దీ అంతర్జాతీయ సమాజంలో టెన్షన్ పెరుగుతోంది. ఒకవేళ బుధవారం లోపు ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే హర్మూజ్ జలసంధి మొదలుకొని ఇరాన్ భూగర్భం వరకు ఎక్కడైనా పేలుళ్లు మోత వినిపించే అవకాశం ఉంది. అయితే ఇరాన్ కూడా ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణిస్తోంది. తాము ఎవ్వరికీ లొంగిపోయే ప్రసక్తే లేదని, అమెరికా దాడికి దిగితే గట్టిగా బుద్ధి చెబుతామని టెహ్రాన్ ప్రతి సవాలు విసిరింది. అయితే ట్రంప్ దూకుడు ముందు ఇరాన్ ఎంతకాలం నిలబడుతుంది అన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ గా ఉంది. ఈ గొడవ వల్ల ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ సరఫరా నిలిచిపోయి ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక శాంతి చర్చలు జరపడానికి కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్న ట్రంప్ పెట్టిన బుధవారం గడువు ఇప్పుడు ఇరాన్ పాలకుల నెత్తిపై కత్తిలా వేలాడుతుంది. అగ్రరాజ్యం తన సత్తా చాటుతుందా లేక ఇరాన్ చివరి నిమిషంలో మెడలు వంచుతుందా అన్నది తెలియాలంటే బుధవారం వరకు వేచి చూడాల్సిందే.